ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. గతేడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లతో ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మంత్రిగా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురు నేతలు కూటమిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వాటన్నింటికీ చెక్ చెప్తూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు ఈ నేతలు. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చూపిస్తున్న చొరవ అంతా ఇంతా కాదు. వీరి మధ్య ఉన్న బంధం రోజు రోజుకు బలపడుతుంది. రాజకీయ ప్రత్యర్థులకు ఎంత మాత్రం మింగుడు పట్టడం లేదు. తాజాగా అటువంటి ఘటనే ఈ రోజు సచివాలయంలో కనిపించింది. మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలతో ముంచెత్తారు. కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కలిశారు. యువగళం పాదయాత్రకు సంబంధించిన ఫోటో ఆల్బమ్ను ప్రత్యేకంగా ఆవిష్కరించిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్కు అందించారు లోకేష్. వాటిని చూసిన పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా లోకేష్ చేసిన పాదయాత్రను గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలతో మమేకమై పాదయాత్ర చేశారని, కూటమి అధికారంలోకి వచ్చేందుకు యువగళం పాదయాత్ర ఎంతగానో దోహదపడిందని పవన్ అభినందించారు. పవన్ అభినందనలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. నాడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నేరుగా అక్కడికి వచ్చి పరామర్శించారు పవన్ కళ్యాణ్. నారా లోకేష్ని జైలు బయటకు తెచ్చి మీడియా ముందు మాట్లాడుతూ టీడీపీతో జనసేన పొత్తును ఖరారు చేశారు. నాడు నేనున్నాను అంటూ లోకేష్తో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వర్కి ధైర్యం చెప్పారు పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ విషయంలో గౌరవభావంతో ముందుకెళ్తున్నారు. పవన్ అన్న అంటూ సోదర సమానంగా చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో నారా లోకేష్ పవన్ కళ్యాణ్కు పాదాభివందనం చేశారు. పవన్ వద్దని వారించినా లోకేష్ మాత్రం వినలేదు. పాదానికి చేతితో తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే పవన్తో లోకేష్కు వివాదం వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తుంది. కానీ ఆ నేతలు తమ మధ్య ఉన్న బంధాన్ని మరింత దృఢం చేసుకుని ముందుకు సాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా అవకాశం ఇవ్వటం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి బలమైన నేపథ్యం ఉంది. 40% ఓట్ బ్యాంక్ ఉంది. అది పవన్ కళ్యాణ్కు తెలియంది కాదు. ప్రస్తుతం టీడీపీ వ్యవహారాలను చూస్తుంది లోకేష్. అటు ఆ పార్టీ శ్రేణులు సైతం లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నాయి. ఆ విధంగా చెప్పాలంటే పార్టీ పరంగా లోకేష్ ఇప్పుడు బలంగా ఉన్నారు. కానీ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఆపై ప్రత్యేక ఆకర్షణ కలిగిన నేతగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో జనసేనకు ఓట్ బ్యాంక్ అయితే ఉంది. కానీ టీడీపీతో పోల్చుకుంటే ఆ పార్టీ బలం మాత్రం చాలా తక్కువ. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పొత్తు 1-2 చోట్ల ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న పవన్, లోకేష్ వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు.